నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైంలోనే స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టీజీఆర్ఎస్ దరఖాస్తుల త్వరిత పరిష్కారం, పట్టణ ప్రాంతాల్లో జీరో వేస్ట్ లక్ష్యం, ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన వంటి అంశాలపై సచివాలయాల్లోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు చేరాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో రాజకీయ నాయకత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించారు. సీఎంలో హ్యూసాంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటో తకేషితో భేటీ అయిన లోకేష్ శ్రీ సిటీ లేదా తిరుపతి సమీపంలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎంలోని హ్యూసాంగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగ విస్తరణ ప్రణాళికలను వివరించారు. ప్రస్తుత రాష్ట్రంలో 8,000 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్స్ నెట్వర్క్ ఉందని, 2034 నాటికి 15 గీగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో పాటు 160 గీగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కోవాడ అణు విద్యుత్ ప్రాజెక్టుతో పాటు విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారీ స్థాయిలో 765/800 kV ట్రాన్స్ఫార్మర్లు, జీఎస్ఐ స్టాట్కమ్ వంటి పరికరాల అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీ లేదా తిరుపతి సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని హ్యూసాంగ్ సంస్థను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 కొత్త అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తమ కుమార్లతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, నూతన అదనపు న్యాయమూర్తులైన సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి అలియాస్ సిహెచ్ పురుషోత్తమ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 3 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపగా కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కి పెరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీ పురుషోత్తం కుమార్ చింతలపూడి ఎలియాస్ సిహెచ్ పురుషోత్తం కుమార్ to be an additional judge of the Andhra Pradesh High Court. By virtue of the power vested in me by clause 1 of Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Purushottam Kumar Chintalapudi, alias C.H. Purushottam Kumar, to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years with effect from the date he assumed charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, the 2nd day of July in the year 2026, 11th Ashada, 1948 Saka, in the 77th year of the Republic of India. Signed, President of India, I unquote. Now I request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Purushottam Kumar Chintalapudi, alias C.H. Purushottam Kumar, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed as an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవన్ రాయ్ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. గొల్లపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులర్పించారు. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం బాబు జగజ్జీవన్ రాయ్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలు అందించిన ఆయన వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి బలమైన పునాది వేసి దేశ ఆహార భద్రతకు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థ నాయకత్వం వహించి దేశ విజయానికి విశేషంగా దోహదపడ్డారని పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో బాబు జగజ్జీవన్ రాయ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
చదువుకునే సమయంలో ఎంతో వివక్షను ఎదుర్కొని కష్టపడి పేద కుటుంబంలో పుట్టి దేశంలో అత్యున్నతమైన డిప్యూటీ ప్రధానమంత్రిగా 4 దశాబ్దాల పైగా పార్లమెంటేరియన్గా స్వతంత్రం రాకముందే 1937లోనే బీహార్ శాసనసభకు ఎన్నికై ఆనాటి ప్రధానమంత్రి మొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆయన కేంద్రంలో పనిచేయని శాఖ లేదు. రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, ఎన్నో శాఖల్లో కార్మిక శాఖ మంత్రిగా, డిప్యూటీ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితే బాబు జగజ్జన్ రావు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాజ్యాంగ ఫలాల్ని ప్రభుత్వాలు ఆచరించే విధంగా, చట్టాలు అమలయ్యే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిన గొప్ప నాయకుడు బాబు జగజ్జన్ రావు గారు. ఆయన తీసుకున్న సంస్కరణలు కూడా ఎంతో హరిత విప్లవం. మరి ఆ రోజు 1971లో వచ్చిన యుద్ధంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేయటం, అట్లాగే ఎన్నో సామాజిక రుగ్మతలు కావచ్చు, సమాజంలో ఉన్న పేద వర్గాలు, దళిత వర్గాలకి న్యాయం జరగడంలో ఆయన ముందుండి మరి కార్యరూపం దాల్చే విధంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద స్ఫూర్తినిచ్చిన నాయకుడు. మరి ఆ రోజు జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిప్యూటీ ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా జయప్రకాష్. భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి హరిజనవాడలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు సేవలను స్మరించారు. భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రావు పాత్ర చిరస్మరణీయమని ఎర్లగడ్డ తెలిపారు. కేసరపల్లి హరిజనవాడలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రావు పాత్ర చిరస్మరణీయమని అన్నారు. వెనుకబడిన వర్గం నుంచి వచ్చి అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన పూర్తి నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కలేదని, లేకపోతే దేశ ప్రధానిగా కూడా సేవలు అందించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేసరపల్లి గ్రామ పార్టీ కుటుంబ నాయకులందరినీ అభినందిస్తున్నాం. గతంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఆ రోజు స్పీకర్ కనుక అవకాశం ఇచ్చుంటే, పల్లెరూపునికి అవకాశం ఇచ్చుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుట్లో తప్పిపోయిన దురదృష్టవంతుడు బాబు జగజ్జీవన్ రావు అని చరిత్రను పరికిస్తే చెప్పక తప్పని పరిస్థితి. అదే 200 పైబడి ఎంపీలు ఉన్నా ఆయనకి పల్లెరూపుని చేసుకోమని స్పీకర్ పిలవకపోవటం, ఆయన ఈ దేశ ప్రధానిగా అవ్వకుండానే ఉప ప్రధానిగా మాత్రమే పనిచేసే పరిస్థితి నాకు బాధాకరం. కానీ ఆయన దేశానికి చేసే సర్వీసులు కానీ, ఆయన డాక్టర్ స్పీకర్గా పనిచేయడం కానీ, మహానుభావుడు కొంతమంది ఉంటారు చరిత్రలో. అలాగే అంబేద్కర్ అయినా, బాబు జగజ్జీవన్ రావు గారైనా, అంబేద్కర్ గారైనా, వీళ్ళు జాతి కోసం, దేశం కోసం పనిచేసిన మహనీయులకు నివాళులర్పించడం. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడంలో ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే కూటమి నాయకులు సహకారం అందిస్తారని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ సర్ కార్యక్రమంపై ప్రజలకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడంలో ఏవైనా సందేహాలు ఉన్నాయా, వెంటనే ఫారాలను బూత్ లెవెల్ అధికారులకు ఇవ్వండి అని చెప్పారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బూతుల వద్దకు వెళ్లి సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. జరిగే పర్యటనలో భాగంగా ఈరోజు 12వ డివిజన్ లో పర్యటించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎస్ఐఆర్ యాక్టివిటీ ఉందో దాన్ని సామాన్య ప్రజలు సైతం అవగాహన చేసుకునేటువంటి విధంగా స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రజలను కలిసి ఓట్లు ఎన్యూమరేషన్ చేయించుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని అడగడంతో పాటు ముఖ్యంగా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, అలాగే వాటర్ కానీ, మిగతా విషయాల మీద దృష్టి పెట్టి శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతా ఉంది. ప్రజల్లో చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమందికి పెన్షన్లు అవసరం అని చెప్పి, కొంతమంది పెన్షన్లు తీసివేశారని చెప్పి ఆలోచనతో అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వాటిని కూడా వెంటనే పరిష్కరించడంతో పాటు ఈ ప్రాంతంలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైన్లు అన్ని చేయడంతో పాటు మౌలికంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఒక మోడల్ వార్డుగా 12 డివిజన్ ని తయారు చేయడానికి కార్పొరేషన్ సహకారంతో, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో రాబోయేటువంటి ఒక 10-15 రోజుల్లో అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ కానీ, మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ వార్డుని ఒక మోడల్ వార్డుగా రాబోయేటువంటి నెలన్నర కాలంలో తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటా ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా మా కార్యాలయానికి కానీ, లేకపోతే నాకు కానీ, మా కూటమి నాయకులకు కానీ తప్పకుండా. తెనాలి పట్టణం ఐతానగర్ కు చెందిన 70 ఏళ్ల వృద్ధ మహిళ వద్ద నుండి కొడుకు, కోడలు కొంత నగదు, బంగారాన్ని లాక్కొని బయటకు గెంటి వేశారని వృద్ధురాలి కూతురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుంటూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి తన తల్లికి జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి వెల్లడించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అవసర కాలంలో ఉన్న వృద్ధ మహిళపై పైశాచికత్వం చూపించిన కోడలపై, ఆమెకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లుగా చెప్పారు. తన తల్లి వద్ద సుమారు 20 సవర్ల బంగారం, 2 లక్షల నగదును తీసుకున్నారని తెలిపారు. తన తమ్ముడు, మరదలు కలిసి తన తల్లిని హతమార్చి ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు, కోడల వలన తన తల్లికి ప్రాణహాని ఉందని, వారి నుండి తన తల్లిని రక్షించారని ఆమె ఎస్పీని కోరినట్లు తెలిపారు. మా పిల్లలు 2, మా ఆడపిల్లలు 3. ఈ పెద్ద బాబు ఈయన మురళి కనపట్టలేదని ఆ భార్య కంప్లైంట్ ఇచ్చి నేనే పోషిస్తున్నానని ఇచ్చి మళ్ళీ మా అమ్మగారి ఇంట్లో దూరి, అదంతా ఎందుకు అంటే ఈ వృద్ధురాలు బయటకు రాడు, మా చిన్న తమ్ముడు వ్యవసాయం చదువురాదు, వీళ్ళ ఆస్తి కాజేయటానికి నేనే వారసురాలని, నా పిల్లలే అని వచ్చింది. ఆమె అసలు ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి వీళ్ళ అమాయకత్వాన్ని చూసి అందరి మీద 498 కేసులు వేస్తా ఉంటది, కోర్టుకి వెళ్తా ఉంటది. భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు కేసు వేస్తారో, ఎందుకు కొట్టుకుంటారో, ఎందుకు అనేది మాకైతే తెలియదు. వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయే ఉంటారు, కేసులు వేసుకుంటారు. మా అమ్మని దడిపించి పొలాలు అమ్మిస్తారు, డబ్బులు తీసుకెళ్తారు. ఎప్పుడు దడిపేయటం. వాడికి విడాకులైన భరణం తీసుకుంటుంది, మళ్ళీ కలిసే ఉంటున్నారు. అసలు వాళ్ళ రిలేషన్ ఎలాంటిదో కూడా మా ఊరి వాళ్ళకి మాకు తెలియదు. మేము పట్టించుకోం. ఆమె పద్ధతి మాకు నచ్చదు. అవును, గేమే అనండి ఇది. ఈ అందరి తినేశారు. నాది, మా అమ్మ, అందరి తినేది. ఇప్పుడు చిన్న అదే తమ్ముడిది అమాయకుడు కాబట్టి వాడిది, అమ్మది తినేయడానికే వచ్చారు. ఇప్పుడు అమ్మది నాన్నది 3 భాగాలు చేసుకొని 3వ భాగం అమ్మది కూడా 2 కొడుకులకి ఇచ్చింది, నన్ను చూస్తారు అని డాక్యుమెంట్ కూడా రాసింది. ఇల్లు ఆమె ఉంటుంది, ఇల్లు కూడా మాదేనని ఆమెను వెంటేశారు. ఇప్పుడు ఆమె ఇల్లు ఆమెకి, ఆమె పొలం రాసింది కూడా ఆమెది తిరిగి ఇవ్వండి. చూడకుండా ఆమెను కొట్టే పిల్లలకి ఇచ్చే హక్కు లేదు. పోషించే పిల్లలే తల్లిదండ్రులు, చూసే పిల్లలకే హక్కు ఉంటుంది. మా అమ్మకి న్యాయం కావాలి. నాయనప్పుడు కోర్టుకు రాలమ్మా. నేను ఒంటరి మహిళని, నేను నా బిడ్డను పెంచాను, జాబ్ చేసుకుంటున్నాడు, నా జాబ్ నేను చేసుకుంటున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా, నా బిడ్డ నిలబడ్డాడు. వాళ్ళు ఎందుకు నిలబడ్డు చెట్టంత బిడ్డలు? తండ్రిని దన్నటం, నాయనమ్మని దన్నటం, వారసులు అంటాం. ఎవరికి వారసులు? ఆస్తికి వారసులా? ఎస్పీ గారిని కలిశాను, చాలా చాలా మర్యాదగా మాట్లాడారు. కేసమ్మ, ఎల్లమ్మ ఎమ్మటే స్టేషన్ ఫోన్ చేశారు. చాలా పోలీసు వారు చాలా మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఫస్ట్ టైం పోలీసుకి స్టేషన్కి రావటం, అది కూడా అమ్మగారి స్థితిని చూసి, ప్రాణాపాయ స్థితిని చూసి. నేను వెళ్ళకపోతే ఆమె చనిపోయేది. ఆమె ఒంటి మీద అన్ని తీసేసుకున్నారు. ఇంట్లో తాళాలు వేసుకొని ఏం సర్దుకొని బయటికి. వెంకటాద్రి అనే వ్యక్తి వికలాంగురాలు అయిన నన్ను, నా కూతురు నీ లైంగికంగా వేధిస్తూ మమ్మల్ని హింసిస్తున్న వ్యక్తి నుండి మమ్మల్ని రక్షించాలని ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు ఎం లక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు.
కంట్రోల్ రూమ్ నుంచి సిగ్నల్స్ తెచ్చుకొని తన ద్వారా కరెంట్ షాక్ ఇచ్చి నన్ను సిగరెట్లతో కాలుస్తూ నాకున్న సంపద కోసం నన్ను నా పాపని హింసిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటి ఎదురుగా వెంకటాద్రి అనే అతను అద్దెకు వచ్చి నన్ను తప్పుగా చూడడం, నాతో ప్రవర్తించడం చేస్తున్నాడని చెప్పారు. ఇంటి పక్కన ఉన్న ఆమె సహాయంతో నాపై మొత్తు చల్లి శారీరకంగా, మానసికంగా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. అంతేకాకుండా నా సెల్ తన ఆధీనంలో ఉంచుకుని తప్పుడు కాల్స్, మెసేజ్లు, ఫోన్ ట్యాపింగ్ చేయటం, బూత్ ఫోటోలను పంపుట, మనీ మ్యాటర్ మెసేజ్లు వస్తే ముందుగా తనకు అందేటట్లు చేసుకున్నాడని వాపోయారు. నన్ను చంపుతారని, నీ మొహంపై యాసిడ్ పోస్తారని బెదిరిస్తున్నాడని బాధను వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి అండి, మాది పొట్టి శ్రీరాములు నగరం 2వ లైను, 416-291 ఇంటి నంబరు. మా ఇంటి ముందుకి వెంకటాద్రి అనేటువంటి ఫేక్ పోలీసు ఆయన, బీట్ కానిస్టేబుల్ అయితే సస్పెండ్ అయ్యాడు. అయినప్పటికీ కూడా గంజాయి, సారాయి, మరి డ్రగ్స్ విరివిగా పసిబిడ్డల చేత అమ్మిస్తాడు. ఉదాహరణ నా కూతురేను. గంజాయి తాగిన ప్రతి ఒక్క పిల్ల కూడా చేతులు కోసుకుంటుంది. అన్యాయం అయిపోయారు. దాదాపు 30 మంది బడి మానారు. ఇప్పుడు మళ్ళీ చేరతామన్నారు. మరి ఆ విషయం నాకైతే తెలియదు. బిడ్డలు మాత్రం నాశనం అయిపోతున్నారు. కనీసం నేను మేము ఉన్న లైన్కి, పొట్టి శ్రీరాములు నగరం 2వ లైన్కి GPS పెట్టండి అన్న, అది కూడా నోచుకోలే మేము. వాడు విచ్చలవిడిగా నా ఇంటికి వచ్చేసి, నేను హై స్కూల్ టీచర్ నుండి రిటైర్డ్ అయ్యాను, 66 సంవత్సరాలు నాకు. అయితే విపరీతంగా హింస పెట్టడం, కంట్రోల్ రూమ్ నుంచి సిగ్నల్స్ తెస్తున్నాడండి. వాడికి ఎవరు ఇస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఆ పెయిన్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. తలకాయ నొప్పి, మరి కాల్చటం, ముఖం కాల్చటము, క్లోరోఫారం ఇవ్వకుండానే లైట్ చూపిస్తే క్లోరోఫారం ఇచ్చినంత పడిపోతారు. అలాంటి లైట్లు వాడు ఉపయోగిస్తాము, అవన్నీ కూడా చేస్తున్నాడండి. నన్నైతే చంపుతానని, ముఖం మీద యాసిడ్ పోస్తానని మా అమ్మాయి చేత కబుర్లు పెడతాడు. పసిబిడ్డల చేత పెళ్లి చేసుకోమని చెప్పిస్తాడు. వాడికి 62 ఏళ్ళు. దుర్మార్గం అంతా వాడి దగ్గరే ఉంది. పెళ్లిళ్ళు చేస్తాడు, మళ్ళీ కొంతమందికి మేలు చేస్తున్నాను అన్నాడు. పెళ్లిళ్ళు చేస్తాడు, ఏది అడిగితే అది చేస్తా ఉంటాడు. మా పాప 3 ఏళ్ళు ఇంట్లోనే గంజాయి తాగుతూ ఉందండి. మొన్న రీసెంట్ గా నేను ఒక హాస్టల్లో చేర్పించాను. 10వ తరగతికి ప్రిపేర్ అవుతుంది. 16వ సంవత్సరం జరుగుతుందండి పాపాయికి. ఇలా పిల్లలు లీడర్స్ అవుతారండి. అట్లా ఈ గంజాయి, వీడికి ఆ మత్తు పదార్థాలన్నీ కూడా అమ్మించి ఆ డబ్బులు వాడు తీసుకుంటాడు. చాలా, అందుకని GPS పెట్టండి, GPS పెట్టండి. ఆయన పేరు వెంకటాద్రి, వెంకటాద్రి. ఆయనకి చాలా మంది పోలీసులు ఆయనకి హెల్ప్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోరు. ఇప్పటికి కూడా నేను SP గారి దగ్గరికి వెళ్తానంటే నాకు అవకాశమే కల్పించరు. SP గారు ఉన్నా సరే లేరని చెప్పి పంపిస్తున్నారు నన్ను. అదేమని బాపట్ల జిల్లా పొన్నూరులో ఓ జర్నలిస్ట్ పై మారణాయుధాలతో జరిగిన దాడి కలకలం రేపింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్, న్యాయశాస్త్ర విద్యార్థి ఫజల్ ప్రస్తుతం గుంటూరు GGH లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొన్నూరు పట్టణంలోని ఇటికంపాడు రోడ్లో ఆదివారం కొందరు దుండగులు జర్నలిస్ట్, న్యాయశాస్త్ర విద్యార్థి ఫజల్ పై మారణాయుధాలతో దాడి చేశారు. హత్యా యత్నానికి పాల్పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఫజిల్ ను ముందుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గంలోని లాల్పురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీ మార్ట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకి నిత్య అవసరాలు విలేజ్ మార్ట్ ద్వారా అందించడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. పత్తిపాడు నియోజకవర్గం లాల్పురంలో పైలట్ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రారంభించామని, ఇదే కాకుండా ఈ రోజు 7 విలేజ్ మార్ట్ల షాపులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కనబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా
ఒక శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతాను. ఏనాడు గతంలో రాష్ట్రంలో ఉన్న 29,750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని 9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకుతీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ అయితే చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతోటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ ఆఫ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేసుకుని మా పౌర సరఫరాల శాఖ ఈరోజు ఫ్రంటియర్ అనే సంస్థతోటి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ఆ 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మీ మాట అనే నామకరణతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 7 షాపులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఒక ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250. భారతదేశం అభివృద్ధిలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ కృషి ఎనలేనిదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగజ్జీవన్ రాయ్ వర్ధంతి సందర్భంగా బృందానా గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించి అంబటి మాట్లాడారు. ఓటమి ఎరగని ధీరుడిగా జగజ్జీవన్ రాయ్ పలుమార్లు పార్లమెంటుకి వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు అంబటి మురళి, నూరి ఫాతిమా చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో, జిల్లా ఆఫీసులో ఘనంగా వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. భారతదేశ అభివృద్ధిలో బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర కొనియాడదగింది. ఆయన ఓటమి ఎరుగని వీరుళ్లాగా పలుమార్లు పార్లమెంటుకు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసి భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి ఒక మహానాయకుడు. ఆయన మరణించి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా అందరం కూడా ఘనంగా వారికి నివాళులర్పించడం. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారిది 40వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు జిల్లా ఆఫీస్లో ఘన నివాళులర్పించడం జరిగింది. ఆయన పనితీరు, అలాగే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల వరకు ఆయన మినిస్టర్గా ఉండటం బట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా, ఒక డిఫెన్స్ మినిస్టర్గా, అలాగే ఒక లేబర్ మినిస్టర్గా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని అందరూ సమాంతరంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి. అలాగే ఈ దేశానికి ఈరోజు మనం అందరం కలిసి ఉండడం వల్ల, లేకపోతే దళితులు అందరం కూడా సమానమే అని చెప్పి దళితుల కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవటం, ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు. వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.